మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ మళ్ళీ అమెరికా వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారంటూ కాళేశ్వరం ఈ కార్ ఇలా అన్నింటినీ స్కామ్ చేసి పార్టీ ఫండ్‌ను కూడగట్టుకున్నారని మైనంపల్లి అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్లడం ఖాయమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చినది ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. కొంపల్లిలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశాము. 5 ఏళ్ల లోపు మిగిలిన అన్ని హామీలను అమలు చేస్తామని అన్నాడు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని, బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా అధికారంలో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 10 సంవత్సరాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, కాళేశ్వరం ఈ కార్ ఇలా అన్నిట్లో స్కామ్ చేసి పార్టీ ఫండ్‌ను కూడగట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు.